వీబీ జీరామ్జీ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ కమిటీ సెక్రటరీ మయూరి సింగ్ డిమాండ్ చేశారు. బాగ్ అంబర్పేటలో ఖైరతాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు షంబుల ఉషా శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ కమిటీ సెక్రటరీ మయూరి సింగ్, తెలంగాణ మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరపత్రాన్ని విడుదల చేశారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తొలగించే కుట్రలు చేస్తోందని, ఈ చట్టాన్ని పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో మహిళలు ఏకమైతే బీజేపీ చిత్తుగా ఓడిపోతుందని వారు తెలిపారు. ప్రజల ఉపాధి హక్కులను కాలరాస్తూ గ్రామ పంచాయతీలకు రాజ్యాంగబద్ధంగా లభించిన అధికారాలను నిర్వీర్యం చేస్తోందని వారు అన్నారు. నమస్తే ప్రెస్ మీడియా మిత్రులందరికీ కూడా ఈరోజు ఖైరతాబాద్ జిల్లా రివ్యూకి కూడా వచ్చాం. స్పెషల్గా మన్రేగా కోసం ఈ చట్టాన్ని పునరుద్ధరించాలి అని చెప్పేసి మేము ఏదైతే టేకప్ చేసామో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ఏదైతే పునరుద్ధరించాలని చెప్పేసి మేము అంటున్నామో, ఎందుకు అంటున్నాము ఏంటి అనేది ప్రజల దగ్గరికి వెళ్ళి ఒక చర్చ అనేది తీసుకొచ్చాం. ఎందుకంటే బీజేపీ కుట్రపూరిత రాజకీయం చేస్తుంది కాబట్టి ఈరోజు దీనికి స్పెషల్గా నేషనల్ సెక్రటరీ ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ మయూరి సింగ్ గారు వచ్చారు. సభ అధ్యక్షత వహిస్తున్న మా జిల్లా ప్రెసిడెంట్, అదేవిధంగా మా జనరల్ సెక్రటరీ స్టేట్ పద్మ గారు. సో మేమందరం కూడా ఈరోజు మాట్లాడి వీళ్ళ అభిప్రాయాలు సేకరించడానికి వచ్చాం. ఇప్పుడు అన్నీ మాట్లాడాం. ఎందుకంటే మన్రేగా పేరు మార్చి బీబీజీ రామ్జీ అనేది చేయడం అనేది ఖండిస్తున్నాం. చట్టాలు మారుస్తూ పేదవాళ్ళ పొట్ట కొట్టడానికి ఏదైతే బీజేపీ ప్రయత్నిస్తుందో దానికి మేము చెక్ పెట్టాలని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా ప్రజల నుంచి వాళ్ళ అభిప్రాయాన్ని కూడా సేకరిస్తున్నాం. గతంలో పంచాయతీలకు ఉన్న హక్కులన్నీ తీసేసి వాళ్ళని ఏ విధంగా తొక్కుతున్నారో, ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇస్తున్నారో, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్ మొత్తం ఏదైతే ఉందనో అది 60% వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. గతంలో 100% ఇచ్చేది, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ 60% ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం మీద భారం ఇస్తూ 40% అంటున్నారు. అదే కాకుండా వాళ్ళు నిర్ణయిస్తారు, ఆన్లైన్లో పేమెంట్ వస్తుంది, ఎవరికి పని ఇవ్వాలి, ఎలా పని ఇవ్వాలి అనేది కూడా వాళ్ళు డిసైడ్ చేస్తారు, ఎన్ని నిధులు ఇవ్వాలి అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో ఇట్లాంటివన్నీ కూడా ప్రజల మధ్యలో చర్చకు వచ్చింది. మేమందరం కూడా మహిళలందరినీ కూడా పిలిపించి వాళ్ళ అభిప్రాయాలు కోరుకున్నాం. వాళ్ళందరూ కూడా పేరు మారవద్దు అంటున్నారు. ఎలా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని నుంచి పేరును తీసివేయొద్దని మహిళలందరూ భారీ సంఖ్యలో కూడా మనకు దేశవ్యాప్తంగా అందరూ కూడా మహిళలు మహాత్మా గాంధీ పేరు గారినే ఉంచాలి అని కోరుతున్నారు. ఈ పథకం గురించి ఇంతకు ముందుకు రాష్ట్ర అధ్యక్షురాలు కానీ మరియు అలాగే ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ కార్యదర్శి గారు కానీ ఇక్కడికి ఇన్ఛార్జ్ గా వచ్చిన వారు చెప్పిన ఎన్నో విషయాలు మీకు అందరికీ క్లుప్తంగా తెలిసాయి. అలాగే అదే విధంగా ఈ రోజు మా ఖైరతాబాద్ జిల్లాలో ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం మీద మేము ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అందరు కూడా ఇక్కడ మహిళలు కూడా అందరూ గాంధీజీ గారి పేరుని తీసేయొద్దనేసి అందరూ కూడా చెప్తున్నారు. కాబట్టి ఈ బీజేపీ ప్రభుత్వం ఈ కుట్రపూరిత చర్యలను తీసివేయాలనేసి దానికి వ్యతిరేకంగా మేము అందరం మహిళలను కూడా సపోర్ట్ చేస్తున్నాము. అలాగే మోదీ ఒక విషయాన్ని గమనించాలి. మనము మహాత్మా గాంధీ అంటే జాతిపిత, ఆయన మన స్వతంత్రాన్ని తీసుకొచ్చాడు. అలాంటి స్వతంత్రాన్ని ఈ రోజు మనం అనుభవిస్తూ మన స్వేచ్ఛాపూరిత జీవితాన్ని గడుపుస్తున్నాం. కాబట్టి అలాంటి జాతిపిత పేరును తీయాలన్న ఆలోచన ఆయనకి ఎలా వచ్చిందో తెలియదు. ఎందుకంటే ఆయన మర్చిపోయినట్టుండు. ఆయన కూడా ఈ స్వతంత్రాన్ని పొందే ఆయన ఇప్పుడు ఆయన సీట్లో కూర్చున్నాడు అనే విషయాన్ని మర్చిపోయిండు. కాబట్టి మీరు అందరు కూడా గ్రహించాలి. మనము ఇది పేరుని మహాత్మా గాంధీ పేరుని మళ్ళీ పునరుద్ధరించేదాకా కూడా మనం ఈ యొక్క పోరాటాన్ని మన్రేగా పోరాటాన్ని కూడా ఎక్కడ కూడా మేము ఆపం అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. संक्षिप्त में एक बात रखना चाहती हूँ, केंद्र सरकार से महिलाओं की सुरक्षा तो हो नहीं रही है, अब महिलाओं का रोजगार भी छीनने पे तुले हुए हैं। हमको मनरेगा को वापस लाना पड़ेगा, बीबी ग्राम जी का विरोध करना पड़ेगा, क्योंकि मनरेगा कहीं ना कहीं महिलाओं के लिए ही रोजगार प्रोवाइड करवाया है हमेशा से। उनका फाइनेंस कम पढ़ी लिखी महिलाएं क्या करेंगी आगे चल के। बीबी ग्राम जी में तो इतने सारे पॉइंटर्स हैं कि कॉन्ट्रैक्टर भी आ रहा है और
केंद्र सरकार ने राज्य सरकार के ऊपर दबाव बना के रखा हुआ है। बहुत सारे पॉइंटर्स है इसमें। हाँ, केंद्र सरकार के, अगर केंद्र सरकार के पास फंड नहीं है तो फिर वो मनरेगा की जगह जब केंद्र सरकार फंडिंग करती थी पूरी, और अब बीबी ग्राम जी की में तो उनका बहाना हो गया है कि फंड नहीं है तो काम नहीं है, आपको नए नए टेंडरधारी आएंगे। तो मैं यही बोलना चाहती हूँ सेंटर की सरकार से कि आप पहले महिलाओं की सुरक्षा, महिलाओं की शिक्षा पे ध्यान दें। आप उनका रोजगार, जो बचा कुचा रोजगार है, उसको भी बिगाड़ने पे तुले हुए हैं।